అన్నాడు. కానీ 30 వెండి నాణాల కోసం ద్రోహం చేశాడండి. ఈ లోక ప్రేమలో డబ్బు కోసం నీ యొక్క పతనాన్ని కోరుతూ ఉంటారండి. ఈ లోక ప్రేమలో ఆస్తిపాస్తుల కోసము పతనాన్ని కోరుతూ ఉంటారు. ఈ లోక ప్రేమలో లోక ఆకర్షణల కోసము మన యొక్క పరిస్థితిని దిగజారుస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏం జరిగిందండి తెలుసా? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు. అతడెవరు? ప్రభుతో ఉన్నవాడే, ప్రభు పక్కన ఉన్నవాడే, ప్రభువు చేసిన అద్భుతాలు చూసిన వాడే, ప్రభు యొక్క చేతి ముద్దని తిన్నవాడే. ఈ రీతిగా తను బ్రతికి కూడా ద్రోహ కార్యాలు చేశాడండి. ఈ లోక మనుషులు ఆ రీతిగా డబ్బు కోసం మన యొక్క పతనాన్ని కోరుకుంటారు. కానీ దేవుని ప్రేమ ఎంత అమృతం అంటే శాశ్వతముగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరి చేతైనా మన అనుకున్న వారి చేత మనం బాధపడతా ఉంటే ఈ వాక్యం మన కోసమే ప్రభు మాట్లాడుతా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా బాధపడొద్దు, కలవరపడొద్దు. నీ సహోదరులే నిన్ను మోసం చేస్తూ ఉన్నారా? నీ సహోదరునిలే నిన్ను మోసం చేస్తూ ఉన్నారా? నీ కుటుంబ సభ్యులే ద్రోహ కార్యాలు నీకు తలపెడతా ఉన్నారా? కడుపున పుట్టిన బిడ్డలే ఇబ్బందికరముగా నిన్ను వేధిస్తూ ఉన్నారా? దేవునికి మొరపెట్టండి. ప్రభువు ప్రతి ఒక్క పరిస్థితిని చక్కబరుస్తారు. ఆయనను ప్రేమించండి. ఈ లోకమును కాదు, ఈ లోక ఆకర్షణీయమైన వాటిని కాదు ప్రేమించేది. దేవునికి ప్రాముఖ్యమైన సమయం ఇస్తే ప్రభువు గొప్పగా మనల్ని ఆశీర్వదించి ప్రేమిస్తూ ఉంటాడు. ఒకవేళ ఎదుటి వారికి నేను ఏమీ తలపెట్టలేదండి, వారి యొక్క మంచే కోరాను, కానీ వారి చెడుని నేను కోరలేదు, కానీ వారేమో నా యొక్క పతనాన్ని కోరుతా ఉన్నారు అనేసి దిగులు చెందుతూ ఉంటే, యేసు ప్రభు యూదా ఇస్కరియోతు పతనాన్ని కోరాడండి? కోరలేదు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రము దేవుని యొక్క పతనాన్ని కోరుకున్నాడు. డబ్బు కోసం ఆ రీతి అయిన పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క కాలములో, ఆ రీతి అయిన విధానములు ఉన్నాయి, అట్టి వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 48 నుంచి చదువుకుందాం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చాలండి. ఏం చేశాడండి ఇక్కడ? వెంటనే వచ్చి తెలియపరుస్తున్నాడు శత్రువులకి, నేను వెళ్తున్నాను, నా వెనక మీరు రండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పల్లా వెళ్ళి ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు? అక్కడ తల పెడుతుందేమో కీడు కార్యము, నీకు శుభమని చెప్తా ఉన్నాడు. ఈ లోకపు మనుషులు ఆ రీతిగానే ఉంటారండి. ఏదైనా బాగా పొగుడుతారు మనల్ని, బాగున్నారు, మీకేమిలే, మీకేం కొదువా, అన్నీ బాగానే ఉన్నాయి కదా అనేసి మంచిగా శుభవచనాలు పలికి వెనక అన్ని కీడు కార్యాలే తలపెడతా ఉన్నారు. ఈ యూదా ఇస్కరియోతు లాగా మనమేమో మంచిగానే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాం, కానీ అందరూ అలాగూ ఉండరు కదా. యూదా ఏం చేశాడు? వచ్చాడు,
నేను వెళ్తున్నాను